హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నమస్తే డైరీస్ నా యూట్యూబ్ ఛానల్. హోమ్ మేడ్ గోపి మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, కారం, ఉప్పు వేసుకోవాలి. మిరియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలియబెట్టాలి. అట్లా కలుపుతూ ముద్ద కావాలి. వాటర్ పోనవసరం లేదు, ఎందుకంటే నీరు ఉంటుంది కాబట్టి. తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలియబెట్టాలి. ముద్ద అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అలా మెత్తగా కావాలి. కలిపిన తర్వాత ముద్ద అయిన తర్వాత చిన్న చిన్న ఉండలు, అంటే మనకు సరిపోయే ఉండలు తయారు చేసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. స్టవ్ మీద గోళం పెట్టుకొని సరిపడే నూనె పోసుకొని దానిలో ఈ ఉండలను దోరగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకొని పక్కన వేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకొని దాంట్లో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత చిన్నగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అది బాగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. వేసి బాగా కలియపెట్టాలి. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. టమోటా సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ, వెనిగర్. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఈ గోళంలో వేసుకోవాలి. బాగా కలపాలి. దగ్గరగా రావడానికి, జ్యూసీగా రావడానికి వేయించుకున్న బాల్స్ని ఈ మిశ్రమంలోకి వేసి బాగా కలియబెట్టాలి. అంతా మొత్తంగా కలుసుకునేలా చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీగా ఈ గోపిని తయారు చేసుకున్నామో. సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్, ఉంటామండి.